రన్నింగ్ చేస్తున్నప్పుడు మెకానిక్స్ గురించి చాలామంది పోలీస్కి అలాగే మిలిటరీకి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలు అడుగుతూ ఉంటారు, అన్న ఎలా పరిగెట్టాలని చెప్పి. సో ఈ మెకానిక్స్ ఫాలో అవ్వండి ఎప్పుడు కూడా. ఫస్ట్ వాకింగ్ అయినా జాగింగ్ అయినా రన్నింగ్ అయినా నెక్ న్యూట్రల్గానే ఉండాలి, ఇలా బెండ్ అవ్వకూడదు ముందుకి. చాలామంది అలా పరిగెట్టకూడదు, ఎప్పుడు నెక్ న్యూట్రల్గానే ఉండాలి. ఓన్లీ ఐస్ మాత్రమే, ఐ గేజింగ్ మాత్రమే ఉండాలని చెప్పాను నేను. వాకింగ్ చేస్తున్నప్పుడు ఐ గేజ్ ఫార్వర్డ్ అండ్ స్లైట్గా డౌన్ ఉండాలి. జాగింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఇంకా డౌన్ ఉండాలి. అంటే ఎదురుగుండా ఒక 5 meters కనిపించే విధంగా గేజింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్ న్యూట్రల్గా ఉండాలి. ఇంకా ట్రంక్ ఎలా ఉండాలి? ట్రంక్ చాలా స్టేబుల్గా ఉండాలి రన్నింగ్ చేసేటప్పుడు. ఓన్లీ లిమ్సే కదలాలి, ఆర్మ్స్ అలాగే లెగ్స్ మాత్రమే కదులుతూ ఉండాలి స్పీడ్గా. ట్రంక్ వేవర్ అవ్వకుండా అటు ఇటు ఊగకుండా చాలా స్టేబుల్గా ఉండాలన్నమాట ట్రంక్ ఎప్పుడు కూడా. పోస్చర్ న్యూట్రల్గా, ఇయర్స్ షోల్డర్ లెవెల్లో, షోల్డర్ హిప్ లెవెల్లో ఉండి, మీరు ఇందాక జాగింగ్ చేసినప్పుడు స్లైట్గా ముందు క్లీన్ అవ్వాలని చెప్పాను. ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఇంకా కొంచెం ముందు క్లీన్ అవుతాం. కానీ మీ యాక్సెస్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీని దాటి వెళ్ళిపోకూడదు అన్నమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీని దాటి వెళ్ళిపోయేంత ముందు క్లీన్ అయ్యారంటే మీరు పడిపోతారు. సో ఈ ముందు క్లీనింగ్ ఎందుకంటే మీకు ఎక్స్ట్రా థర్స్ట్ ఇవ్వడానికి అనమాట. మీ ఆర్మ్ మూమెంట్ అయినా, ఆర్మ్ స్వింగ్ అయినా, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయినా మీకు కావాల్సిన థర్స్ట్ ఇస్తుంది అనమాట. ఇకపోతే ఆర్మ్స్ ఎలా స్వింగ్ అవ్వాలి? ఆర్మ్స్ ఎల్బోస్ ఒక 70 to 80 degrees బెండ్ అయ్యి మీకు స్టెప్స్తో పాటు క్విక్గా ఆర్మ్ మూమెంట్ ఉండాలన్నమాట. అప్పుడు ఎక్స్ట్రా థర్స్ట్ వస్తుందన్నమాట, మీకు పరిగెట్టడానికి కావాల్సిన థర్స్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫీట్ మూమెంట్ ఎలా ఉండాలి? నేను చెప్పాను, ఫీట్ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద స్టెప్స్ వేయడానికి ప్రయత్నించకండి, నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి స్పీడ్ పెరగాలంటే. కావాలని ఎక్కువ జంప్ చేసినా, పెద్ద పెద్ద అడుగులు తీసుకోవాలనుకున్నా కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది తప్ప మీ రన్నింగ్ స్పీడ్ పెరగదు అనమాట. అందుకని నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచుకోవాలి స్పీడ్గా. ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి? నిమిషానికి 180 to 200 స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే స్టెప్స్ 1.5 feet కన్నా పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి. స్టార్టింగ్లో మిడ్ ఫుట్తో స్టార్ట్ చేసి స్లోగా టోస్ మీదకి వెళ్ళిపోతాం అన్నమాట. వాకింగ్ ఇప్పుడు వాకింగ్ అయితే ఇలాగా హీల్ స్ట్రైక్ చేస్తాం, జాగింగ్ అయితే మిడ్ ఫుట్ వేస్తాం. ఓకే, మీరు రన్నింగ్కి వచ్చేసరికి మీకు టోస్ మీద పరిగెట్టాలన్నమాట. ఓకే, ఒక స్లోగా స్టార్ట్ చేసి టోస్ మీదకి వచ్చేసి మీరు ఎక్స్ట్రా థర్స్ట్ టోస్ మీద తీసుకోవాలన్నమాట. సో ఇది ఫాలో అవ్వాలి. ఇకపోతే బ్రీదింగ్కి వచ్చేసరికి, బ్రీదింగ్ ఆక్సిజన్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2:1 రేషియోలోనే 2 సార్లు బ్రీదింగ్ తీసుకుంటాం. ఇలా 2 times బ్రీదింగ్ తీసుకొని వదిలేటప్పుడు మాత్రం పర్సన్ లిప్ బ్రీదింగ్ అంటారు. నోట్తో వదిలేస్తాం అనమాట. స్పీడ్గా వదిలేసి మళ్ళీ వెంటనే బ్రీదింగ్ తీసుకోవడానికి అనువుగా నోట్తో వదిలేస్తాం అనమాట. దీన్నే పర్సన్ లిప్ బ్రీదింగ్ అంటారు. ఈ రకమైన బ్రీదింగ్ తీసుకుంటూ మీరు పరిగెట్టాలన్నమాట. థ్యాంక్ యూ.